భద్రత కరువు, కొరవడిన హాస్టల్ సౌకర్యం, విద్యుత్ తాగునీటి కనెక్షన్ లేని వైనం, పూర్తి కాని కళాశాల భవనాలు, ఇంటి దారి పడుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 2 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్. కళాశాల నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రైవేట్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రతిరోజు ఆటోలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇది వారికి ఆర్థికంగా శారీరకంగా ఇబ్బందులు కలుగజేస్తుంది. అంతేకాకుండా కళాశాల నుంచి ఏరియా ఆసుపత్రికి వెళ్లడం రావడం వల్ల సమయం వృధా అవుతుందని, చదువుకోవడం తగినంత సమయం దొరకడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మొదటి సంవత్సరం నుండి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో 3 గదులు హాస్టల్ కేటాయించారు. అయితే కొత్త బ్యాచ్లు విద్యార్థులు వస్తున్నారన్న కారణంతో ఇటీవల వారిని బలవంతంగా ఖాళీ చేయించడం జరిగింది. హాస్టల్ లేక దిక్కుతోచిన స్థితిలో ప్రైవేటు హాస్టల్లో లేకపోతే సొంత ఇళ్ళ నుంచి అప్పటి నుంచి బతుకు భద్రత లేదు. దమయంతి మెడికల్ విద్యార్థిని, తల్లిదండ్రులను వదిలి చదువు కోసం వచ్చాం, ఇక్కడ బతుకు భద్రత లేదు, ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నా సరైన భోజనం కూడా దొరకడం లేదు, ప్రాక్టికల్స్ కు గ్రామాలకు వెళ్లడం, కాలేజీకి రవాణా సౌకర్యాలు ఆటోలో తిరుగుతున్నాం, ప్రమాద భయం వెంటాడుతుంది, వెంటనే మాకు హాస్టల్ భవనాలు కేటాయించాలి, లైబ్రరీని క్లాస్ రూమ్స్ బలవంతంగా ఖాళీ చేయించారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా వారిని ఇంతగానో క్షోభ పెట్టుకోవడం ప్రభుత్వానికి న్యాయమా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ రేపటి రోజున డాక్టర్ అయి 10 మందికి సేవ చేయాల్సిన డాక్టర్ మా బతుక్కే దిక్కు లేదు అనే స్థితిలో అడగడం అంటే దారుణం ఉంది. హాస్టల్ నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి కాలేజీకి, కాలేజ్ నుంచి హాస్పిటల్కి ఆటోల్లో ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి వెహికల్ ఉండాలి కదా ట్రాన్స్పోర్ట్ కి. అది ఎవరు చూసుకుంటారు? దానికి డబ్బులు బలవంతంగా కాలేజ్ నుంచి జేఎన్టీయూలు. మరి వీళ్ళకి హాస్టల్, వాళ్ళకి కూడా హాస్టల్ కావాలి, వీళ్ళకి హాస్టల్ కావాలి. మరి వాళ్ళ ప్లేస్ ని వీళ్ళు ఆక్రమించుకుంటూ ఒప్పుకోరు కదా. మరి వీళ్ళకి ఇప్పటికీ 3 సంవత్సరాలు దాటిన దగ్గర అయినా పూర్తి చేయకపోవడం అంటే చాలా దారుణం. లైబ్రరీనే క్లాస్ రూమ్, మరి లైబ్రరీలో క్లాస్ రూమ్ చేస్తే మరి లైబ్రరీలో చదువుకోవాల్సిన విద్యార్థులు ఎటుపోవాలి? మరి బుక్స్ అన్ని ఎటువైనాయి? అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కంపల్సరిగా ప్రభుత్వానికి ఉంది. మహబూబాద్ కి మెడికల్ కాలేజీ, హార్టికల్చర్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఇలా రావడం గర్వకారణం. కానీ ఇన్ని లోపాలు ఉంటాయి. రేపటి రోజున ఆప్షన్లు టిక్కు పెట్టుకుంటారు మహబూబాద్ కని. మహబూబాద్ వద్దురా బాబు, ఇంత దరిద్రంగా ఉందని చెప్పి విద్యార్థులు రావడం కూడా జంకిస్తారు. హాస్టల్ భవనాలు అప్పగించాలి. ఇంజనీరింగ్ కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్ నుంచి విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించడంతో చేసేదేమీ లేక వారిని ఇంటికి పంపించాం. కొత్త హాస్టల్ భవనాలను త్వరగా అప్పగించాలి. లకావత్ వెంకట్, ప్రిన్సిపల్ మెడికల్ కళాశాల. అప్పగించాలంటే ఎవరు అప్పగించాలి? స్టూడెంట్స్ అప్పగిస్తారా మీకు? కలెక్టర్ దగ్గర పోయి, లేకపోతే ప్రభుత్వం దగ్గర పోయి, అంటే ఏదో ఎమ్మెల్యే దగ్గర పోయో, ఎంపీ దగ్గర పోయో, మంత్రి దగ్గర పోయో, మన మహబూబాద్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన దగ్గర కన్నా పోయి రిక్వెస్ట్ చేసి చెప్పాలి ఇట్లా జరుగుతుంది. ఒక ప్రిన్సిపాల్ గా బాధ్యత తీసుకున్నప్పుడు చాలా రకాల బాధ్యతలు తీసుకుంటారు సార్. ఇది ఒక్కటే కాదు, వాళ్ళ పిల్లలకు ఆటోలో వచ్చేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ జరిగితే, స్కూటీల మీద వచ్చినప్పుడు యాక్సిడెంట్ జరిగితే, ముగ్గురు నలుగురు రైడ్ చేసుకుంటూ పోతే కింద పడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఏమొద్దు, సమస్యలు పరిష్కరిస్తాం. భీమ్లా ఆర్ఎన్బిఈ హాస్టల్ భవనాల నిర్మాణం పూర్తయింది. 3 మంత్రుల సమయం కోసం ఎదురు చూస్తున్నాం. వాళ్ళ సమయం దొరికితే వెంటనే ప్రారంభిస్తాం. తాగునీటి, విద్యుత్ కనెక్షన్ లాంటి చిన్న సమస్యలు వాటిని హాస్టల్ ప్రారంభించాలి అంటే 3 మంత్రుల సమయం కోసం వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు సమయం మరే 3 మంత్రులు? ఈ మాట చెప్పడానికైనా కొంచెం అని ఉండాలి మీకు. కనీసం ఇంత ఇబ్బందులు పడుతుంటే 3 మంత్రుల అపాయింట్మెంట్ కోసం ప్రారంభిస్తానికి వెయిట్ చేస్తున్నాం అంటే ఎంత దీనస్థితిలో ఉన్నాం చెప్పండి మనం. అప్పుడు కేసీఆర్ కూడా మెడికల్ కాలేజీని ఓపెన్ చేసేటప్పుడు అని రాలేని పరిస్థితిలో ఉంటే వీడియో కాలింగ్ ద్వారా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే చేయొచ్చు కదా. వాళ్ళ సమయం ఎప్పుడు ఇస్తారు? 3 మంత్రులు, ఒక మంత్రి ఇస్తే ఇంకో మంత్రి ఏడు, ఇంకో మంత్రి ఇస్తే ఇంకో మంత్రి ఏడు. కాబట్టి ఆర్ఎన్బి అధికారులారా, మీరు వాళ్ళ సమయం కోసం వెచ్చించకుండా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ సౌకర్యం చూడండి. ఇలా చూడకపోతే మాత్రం రేపు మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం కూడా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇబ్బంది ఉండదు. మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం మంచి చేస్తే మంచే వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. కాబట్టి మంచి చేయడానికే ప్రయత్నించండి.